అందరికీ నమస్కారం. నా పేరు రమ. నీతో చుంబనమే మూడవ భాగం. ఫ్రెండ్స్, ఈ స్టోరీ స్టార్ట్ చేసి 2 డేస్ అవుతుంది. అయినా కూడా ఇంకా మీలో చాలామంది చూడలేదు. మీరు చూసి ఆదరిస్తేనే కదా నేను మరిన్ని మంచి స్టోరీస్ మీ ముందుకు తీసుకొని రాగలుగుతాను. మీ అందరూ ఈ స్టోరీని ఒక్కసారి చదవండి. మీకు తప్పకుండా ఈ స్టోరీ నచ్చుతుంది. అంత మంచి స్టోరీ. మరి ఇంకా ఎవరైనా చదవని వాళ్ళు ఉంటే స్టోరీని ఇప్పుడే చదవడం స్టార్ట్ చేయండి. న్యూ స్టోరీ కాబట్టి హైప్ చేయండి. దీనివల్ల మరికొంతమందికి వెళుతుంది. అలాగే లైక్ కూడా చేయండి. నేను తనని చూసి నవ్వి మెట్లపైకి చేరి నా రూమ్ వైపు వెళ్తూ డోర్పై చేయి వేయబోయేంతలో నన్నెవరో నా చేయి పట్టి లాగి తనతో పాటుగా పక్కనే ఉన్న మరో రూంలోకి లాక్కుపోయారు. కళ్ళు మూసి తెరిచేలోగా జరిగిన హఠాత్ పరిణామానికి భయంతో అరవబోయేంతలో అరవటానికి తెరిచిన నా నోటిని నా అరుపుని బయటకు రాకుండా తన నోటితో మూసేశారు. కొంతసేపటికి తేరుకొని ఆ స్పర్శ ఎవరిదో అర్థమయ్యేసరికి అప్పటి వరకు భయంతో మూసిన నా కనురెప్పలను మెల్లిగా తెరిచి చూశాను. సిద్ధు నా వైపే చూస్తూ కళ్ళతోనే నవ్వుతున్నాడు. నేను తనని తొక్కటానికి చూస్తే అబ్బే మన వల్ల ఎక్కడవుతుంది? అసలే అయ్యగారిది 6 ప్యాక్ ఉన్న జిమ్ బాడీ, 6.2 హైట్, దానికి తగ్గ 70 కేజెస్ వెయిట్ ఉన్న తనని 5.5 హైట్, 50 కేజెస్తో ఉన్న నేను తొయ్యగలనా చెప్పండి? ఈ సిద్ధుగాడు ఇంచు కూడా కదలలేదు. ఇంకేం చేస్తాను? వాడు నన్ను వదిలే వరకు విన్నకుండిపోయాను. కాసేపటికి నా పెదవులను పీల్చి పిప్పి చేసి నా కింది పెదవిని కసుక్కున కొరికి దూరం జరిగాడు. ఔచ్ అని అరిచి కోపంగా తన వైపు చూశాను. నా వైపే నవ్వుతూ చూస్తూ నుంచున్నాడు. కళ్ళేంటి ఎర్రగా ఉన్నాయి? ఆ చెంపల మీదకి కన్నీటి చారలేంటని అడుగుతూ నన్నెత్తుకుని మంచం మీద కూర్చొని తన ఒళ్ళో నన్ను కూర్చోబెట్టుకుంటూ కళ్ళెగరేసి అడిగాడు. అబ్బే, మనం సమాధానం చెప్తామా? ఎప్పటిలాగే తలదించుకుని సైలెంట్గా కూర్చున్నాను. నా గడ్డం కింద చేయి పెట్టి నా తలను పైకి లేపి అత్తయ్య గుర్తొచ్చారా అని అడిగాడు. ఎప్పట్లాగా అదే మౌనం నాలో. చూడు, రేపొద్దున కల్లా అత్తయ్య నీ ముందుంటారు సరేనా అనగానే నా కళ్ళు ఆనందంతో మెరిశాయి. నా కళ్ళల్లో వచ్చిన మెరుపుని నా ముఖంలో కనిపిస్తున్న ఆనందాన్ని చూస్తూ అత్తయ్య గారిని రేపొచ్చాక ఇక్కడే ఉండిపోమని అడుగుదాం సరేనా అన్నాడు. నేను మెల్లిగా నా నోరు తెరిచి నేను అమ్మని ముందే అడిగేశాను. కానీ కూతురు అత్తగారింట్లో ఉండడం మర్యాద కాదు, నేను రాను అని చెప్పింది అమ్మ అన్నాను. రేపొచ్చాక నేను ఇక్కడే ఉండమని అడిగి చూస్తాను. ఒకవేళ తను ఒప్పుకోకపోతే నువ్వెప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి రావచ్చు సరేనా అన్నాడు. నేను అంటూ సమాధానం చెప్పగానే చూడు మై డియర్ హనీబీ, నువ్వు మళ్ళీ ఇలాగే ఏడుస్తూ కనిపించావంటే మాత్రం ఈసారి పనిష్మెంట్ గట్టిగా ఉంటుందంటూ కొరికిన నా కింది పెదవికి తన నాలికతో మందు రాస్తుంటే తీయని సలపరం నాలో మొదలై కళ్ళని మత్తుగా మూసేశాను. మూసిన నా కనురెప్పలపై ప్రేమగా తన అదర సంతకం చేస్తూ మెల్లిగా కిందికి దిగుతూ మరోసారి నా ఆదరాలను అందుకోబోతున్నాడనగా అమ్మా మధు అన్న పిలుపుతో నేను ఈ లోకంలోకి వచ్చి నా పెదవుల్ని అందుకోవాలని చూస్తున్న సిద్ధుని ఒక్కసారిగా వెనక్కి నెట్టి కిందకి దిగి వెళ్ళి తలుపు తీశాను. ఎదురుగా సిద్ధు అమ్మగారు కనిపించారు. ఆవిడని అక్కడ చూసి సిగ్గుగా తలదించుకున్నాను. ఇంతలో నా పక్కగా వచ్చి నించున్న సిద్ధు వైపు చూస్తూ ఏం చేస్తున్నావు నాన్న ఇక్కడ? మధు తన రూమ్లో కాకుండా ఇక్కడ ఎందుకు ఉందని అడిగారు. నేనేం చేయట్లేదమ్మా, తనకి ఒంటరిగా రూమ్లో ఉంటే భయం వేస్తుందని చెప్తేను నేను పాపం అని జాలిపడి నా రూమ్లోకి తీసుకొని వచ్చానంటూ నా వైపు చూసి కన్ను కొట్టాడు. దొంగ మొహమోడు, చేయాల్సిందంతా చేసేసి చివరికి నన్నే బుక్ చేశాడని తిట్టుకుంటూ నించున్నాను. అవునవును, తనకి భయం వేస్తే తీసుకువచ్చావు, నీకు భయం వేస్తే తనని తీసుకువచ్చావు, నాకు బాగా అర్థమవుతుందంటూ కందిన నా పెదవి వైపు చూస్తూ చిన్నగా నవ్వుకొని తనకి తోడుగా నేనుంటానులే కానీ నువ్వు వెళ్ళి పడుకోపో అని చెప్తూ నన్ను అక్కడి నుంచి తీసుకుని వెళ్ళడానికి నా చెయ్యి పట్టుకొని ముందుకు కదిలారు. వెళ్తున్న నేను వెనక్కి తిరిగి సిద్ధు వైపే చూశాను. నా వైపు చూసి కన్ను కొట్టి ఫ్లయింగ్ కిస్ ఒకటి గాలిలో నా మీదకు వదిలాడు. అది చూసిన నా కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. ఈ మాస్ గాడిలో ఇలాంటి రొమాంటిక్ యాంగిల్స్ కూడా ఉన్నాయా అనుకుంటూ మూతి తిప్పి ముందుకు నడిచాను. వీళ్ళు అటు వెళ్ళిపోగానే అజయ్ ఎంట్రీ ఇస్తాడు. ఏంట్రా బావా, నీకు మరీ అంత భయం వేస్తే తోడు కోసం నన్ను పిలవచ్చు కదరా, నైట్ అంతా నీకు తోడుగా ఉండేవాణ్ణి, అలా బలవంతంగా పాపం మా చెల్లిని నీతో పాటు రూమ్లోకి లాక్కుపోయి తనని భయపెట్టకపోతే అని అంటూ సిద్ధు వైపు చూసి కన్ను కొట్టి నవ్వుతూ అడిగాడు అజయ్. నువ్వేం చేస్తున్నావురా ఇక్కడ? మర్యాదగా నీ రూమ్లోకి దొబ్బై, అసలే నీ చెల్లి మంచి మూడ్లో ఉన్నప్పుడు తోసేసిపోయిందన్న చిరాకులో ఉన్నాను. అరే బావా, ఎందుకురా అంత కోపం? పెళ్ళి ఒక్కరోజు కూడా కాలేదు, అప్పుడే నా చెల్లి నిన్ను దూరం పెట్టిందని ఫీల్ అవుతున్నావు. మరి పెళ్లి జరిగి 6 నెలలైనా నీ చెల్లి నన్ను కనీసం గదిలో కడుగు పెట్టనివ్వలేదు. మరి నా బాధ ఎవరికి చెప్పుకోవాలిరా అని ఏడుపోహం పెట్టాడు. సర్లేరా, ఇలాంటి కష్టాలన్నీ మనలాంటి మగ పుట్టుక పుట్టిన వాడికి తప్పవు, ఏం చేద్దాం, ఇప్పుడంతా వాళ్ళ రాజ్యమే నడుస్తోందంటూ తన వైపే వియర్డ్గా చూస్తున్న సిద్ధు వైపు చూస్తూ తన భుజంపై చెయ్యి వేస్తాడు. అరే, ఇంకొక నిమిషం నువ్వు ఇక్కడ ఉంటే ఇందాక నీ చెల్లితో చెయ్యాలి అనుకుని ఆగిపోయిన పనిని ఇప్పుడు నీతో మొదలు పెడతానురా అంటూ అజయ్ వైపే చేతులు విరుచుకుంటూ ముందుకు వస్తుంటే, అరే బావా, అంత పని మాత్రం చేయకురా, అటు నీ చెల్లి జీవితం ఇటు నా చెల్లి జీవితం అన్యాయం అయిపోతుందంటూ ఆ గదిలో నుంచి బయటకు పరిగెత్తాడు. అది చూసి సిద్ధు నవ్వుకుంటూ వెళ్ళి తన ప్రియమైన
భార్యని ఊహించుకుంటూ దిండుని హత్తుకొని నిద్రాదేవికి ఆహ్వానం పలికి కలల లోకంలో విహారం చేస్తూ మధుతో డ్యూయెట్స్ వేసుకుంటాడు. ఇన్ మధు రూమ్. తన తల్లి గురించి ఆలోచిస్తూ చాలాసేపటికి బాధపడుతూ కూర్చున్న మధుకి ఆ రాత్రి నిద్ర కరువై తెల్లవారుజామున ఎప్పుడో నిద్రపోతుంది. ఉదయం మెలకు వచ్చిన మధుకి టైం చూస్తే గడియారంలోని ముళ్ళు 9 గంటలు చూపించడంతో ఉలిక్కిపడి నిద్రలేచి అయ్యో ఏంటి నేను ఇంతసేపు పడుకుండిపోయానా అని త్వరగా స్నానం చేసి ఫ్రెష్ అయి కిందకు వెళ్ళాను. కిందకు వెళ్ళగానే నాకు ఎదురయ్యారు సిద్ధు నానమ్మ అయిన త్రిపుర బామ్మగారు. ఏమ్మా కొత్త కోడలా, నీ పని బాగుందమ్మా, మహారాణి హోదాలో దర్జాగా 10 గంటల వరకు పడుకున్నావు, ఇప్పుడే తెల్లవారిందా నీకు అంటూ నా పైన అరిచారు త్రిపు బామ్మ. అది నన్ను క్షమించండి అమ్మమ్మగారు, రాత్రి పడుకునేసరికి లేట్ అయింది, మెలకు రాలేదని సంజాయిషి ఇస్తున్న నాకు మా అత్తగారు బామ్మ కాలికి దండం పెట్టమని సైగ చేయడంతో కిందకు వంగి తన కాళ్ళకి దండం పెట్టి లేచాను. దీర్ఘ సుమంగళి భవ అని దీవించారు ఆవిడ. ఇంతలో అమ్మా మధు అన్న పిలుపుతో గుమ్మం వైపు చూసిన నాకు సంతోషంతో నోట మాట రాలేదు. కళ్ళు 2 నీళ్లతో నిండుకొని వచ్చిన వారిని చూడకుండా చేశాయి. నా కళ్ళల్లో నిండుకున్న నీటిని కంటి గడప దాటించి తేలికైన కనులతో ఎదురుగా ఉన్న అమ్మ రూపాన్ని చూసిన నా కాళ్ళు అక్కడ నిలవనీయక అమ్మ కోసం పరుగులు పెట్టించాయి. పొత్తిళ్లలోని పసిపాప కనిపించని అమ్మ రూపం కోసం వేచి చూస్తూ ఉండగా ఉన్నపాటుగా తన ముందు కనిపించిన అమ్మ రూపాన్ని చూసి కేరింతలు కొడుతూ తనని హత్తుకుపోయినట్టుగా నేను కూడా అమ్మని కరుచుకుపోయాను. ఎలా ఉన్నావు తల్లి అంటూ నా కన్నీళ్లను తుడిచి ఇంక ఏడవద్దని చెప్పడానికి తన తలని నిలువుగా ఊపుతూ నా నుదుటి మీద నా చెంపలపైన ప్రేమగా ముద్దిచ్చింది. ఇంతలో పక్కనే ఉన్న నా మేనత్తైన కుమారి అత్త నా దగ్గరికొచ్చి ఎలా ఉన్నావు మధు అంటూ నన్ను దగ్గరికి తీసుకున్నారు. బాగున్నానత్త, ఇదేనా రావటం అంటూ వాళ్ళని పలకరిస్తున్నంతలో త్రిపురాంబిక బామ్మగారు ఇప్పటికే బాగా లేట్ అయింది, ముందు పూజ కోసం నైవేద్యం చేసి దేవుడికి నివేదించి పూజ చేయి అన్నారు. గంభీరంగా వచ్చిన ఆవిడ స్వరానికి అమ్మ అత్త నా వైపు చూసి ముందు వెళ్ళమన్నట్టు సైగ చేశారు. ముందు దేవుడికి దీపం పెట్టి నైవేద్యం చేయడానికి వంటగది వైపు నడిచాను. నా వెనుకే మా అత్తగారు వచ్చి నాకు కావాల్సినవి అందిస్తూ పాయసం చేయడంలో సాయం చేశారు. చూడమ్మా మధు, బామ్మగారు ఏమన్నా పట్టించుకోకు, పెద్ద వయసు కదా, కాస్త చాదస్తం ఎక్కువ అన్నారు. సరే అన్నట్టుగా తలను ఊపి దేవుడికి నైవేద్యం పెట్టి పూజ చేసి బయటకొచ్చాను. బామ్మగారు నా దగ్గరికి వచ్చి ఈరోజు మొదటిసారి కాబట్టి చెప్పి వదిలేస్తున్నా, రేపటి నుండి సూర్యోదయానికి ముందే నిద్రలేచి పూజ చేయాలని చెప్పి వెళ్ళిపోయారు. అమ్మ మధు అందరికీ ప్రసాదం పెట్టమ్మా అన్నారు అత్తయ్య. అమ్మ అత్తయ్యతో మాట్లాడుతూ సరే అని చెప్పి కిచెన్లోకి వెళ్ళి ప్రసాదం బౌల్స్లో వేస్తుంటే వెనక నుంచి 2 చేతులు వచ్చి నా నడుముని చుట్టుకొని నా మెడ మీద గడ్డం పెట్టి ఏం చేస్తున్నావు మై డియర్ హనీబీ అని అడిగాడు. సడన్గా జరిగిన పరిణామానికి కాస్తంత తుల్లిపడ్డా కూడా అలాంటి పనులు చేసేదెవరో అర్థమై కొంచెం స్థిమితపడి అలాగే నిలబడి నా పని నేను చేసుకుంటున్నాను. ఏం చేయను మరి, అయ్యగారి బాహువుల బందీనైన నేను అతన్ని విడిపించుకోవడం నా వల్ల కాదని అప్పటికే అర్థమై ఉండడంతో ఏంటి హనీబీ అడిగిన దానికి సమాధానం చెప్పు అని హస్కీగా అంటూ నా మెడ వంపుల్లో నాలుకతో రాస్తూ అప్పటి వరకు చీరపై ఉన్న తన చేతిని మెల్లిగా చీరని పక్కకు తప్పిస్తూ సరాసరి నా నడుమొంపుల్లోకి పోనిచ్చాడు. అంతే, నాకొక్కసారిగా ఒంట్లో వణుకు మొదలైంది. భయంతో వణుకుతున్న నన్ను చూసి ఏమైంది, ఎందుకలా వణుకుతున్నావు అంటూ నన్ను ముందుకు తిప్పుకొని అడిగాడు. ఏం సమాధానం చెప్పకుండా బెదురుగా నుంచున్న నన్ను చూసి దీనికే నువ్వంత భయపడితే ముందు ముందు నేను చేసే చాలా పనులు చూడాల్సి ఉంటుంది బంగారం అని అంటూ హస్కీగా కన్ను కొట్టి నా బుగ్గపై చిటికె వేసి నవ్వాడు. ఇంతకీ ఏం చేస్తున్నావు ఇక్కడ అంటూ ముందున్న బౌల్స్ చూసి ఓ స్వీట్ చేసావా, నాకు స్వీట్స్ పెద్దగా నచ్చవు కానీ ఎప్పుడైతే నీ తేనె పెదవుల రుచి చూపించావో అప్పటి నుంచే నచ్చడం మొదలైందంటూ ముందుకొచ్చి నా పెదవులను అందుకోబోయాడు. నా పెదవులు అందుకోబోతున్నాడనగా సిద్ధు అన్న పిలుపుతో నాకు దూరం జరిగాడు. సిద్ధు ఏం చేస్తున్నావు నాన్న ఇక్కడ అంటూ అడిగారు త్రిపుర బామ్మ. అదేం లేదు నానమ్మ, వాటర్ కోసం వచ్చానని చెప్తుంటే దానికోసం నువ్వు రావాలా నాన్న, బాలమ్మకు చెప్తే తీసుకొస్తుంది కదా అన్నారు. బాలమ్మ కనిపించకపోతే బాగా దాహం వేసి నేనే వచ్చాను నానమ్మ అని చెప్పి నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది, నేను వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళబోతుంటే అయ్యో ఆగు కన్నయ్య, కొంచెం పాయసం తినేసి వెళ్దుగానని చెప్తుంటే నాకు టైం అవుతుంది నానమ్మ, మధుతో నా రూమ్కి పంపించు, ఈలోగా కొన్ని ఫైల్స్ ఉన్నాయి అవి తీసుకుంటుంటానని చెప్పి వెళ్ళిపోయాడు. ఇంకా అలాగే చూస్తూ నిలబడ్డావే, వెళ్ళి సిద్ధుకి పాయసం ఇచ్చి తనకేం కావాలో దగ్గరుండి చూసి పంపించరా అని చెప్పి అయ్యో ఈ కాలం పిల్లలకి ఏం తెలీదు, మొగుడు పక్కనే ఉండి వాళ్ళకేం కావాలో చూసి వాళ్ళని ఆఫీస్కి పంపించి రావాలని కూడా తెలియకుండా పోతుంది, అన్నీ చెప్పాలి వీళ్ళకి అని తలకొట్టుకుంటూ వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను వెళ్తే ఆ సిద్ధుగాడు నన్ను ఊరికే వదిలిపెట్టాడు, నేను తెచ్చిన స్వీట్కి బదులుగా నన్ను తింటాడు అని టెన్షన్ పడుతూ ఉన్నాను. ఇంతలో మా అత్తయ్య లోపలికి వచ్చి ఏంటమ్మా ఇంకా ఇక్కడే ఉన్నావు, అక్కడ నీ కోసం అందరూ ఎదురు చూస్తున్నారంటూ పాయసం సర్దడంలో నాకు హెల్ప్ చేసి నాతో పాటుగా బయటికి నడిచారు. ఇద్దరం పాయసం అందరికిస్తుంటే నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా, ముందు వెళ్ళి సిద్ధుకి పాయసం ఇచ్చిరాపో అని అంటూ నన్నక్కడి నుంచి పంపించేశారు త్రిపు బామ్మ.
విత్ స్వీట్ బౌల్తో. సిద్ధు రూమ్ ముందు గోర్లు కొరుక్కుంటూ టెన్షన్ పడుతూ నించుంది. ఏ ఫ్యూ మినిట్స్ లేటర్ చక్కగా సూట్ వేసుకొని దానిపైన వేసుకున్న జాకెట్ని సరిచేసుకుంటూ చేతిలో ల్యాప్టాప్ బ్యాగ్ను పట్టుకొని చూస్తూ స్టైలిష్గా తన ముందు నడుచుకుంటూ వెళ్తున్న సిద్ధుని తిట్టుకుంటూ, అంటే నోట్లోనే రండి, పైకి తిట్టే ధైర్యం లేదు మరి పాపకి. వెళ్తుంది తన వెనుకే మధురిమ. ముందు వస్తున్న సిద్ధుని తన వెనుకే ఫాలో అవుతున్న మధుని చూసి, ఏరా బావా, స్వీట్ బాగా నచ్చినట్టుంది, అందుకే కొరికి మరీ తిన్నట్టున్నావంటూ నవ్వుతూ అడుగుతాడు అజయ్. స్వీట్ కొరుక్కొని తినటం ఏమిట్రా నీ పైత్యం కాకపోతే అంటూ అజయ్ తలపైన మొట్టికాయ వేస్తారు త్రిపు బామ్మ. కొన్ని స్వీట్స్ అంతేలే బామ్మ, స్వీట్ని స్వీట్తో పాటు తెచ్చిన మనుషుల్ని కూడా కొరుక్కు తినాలనిపిస్తుందిలే కొంతమందికి అని అంటూ నవ్వుతాడు అజయ్. అజయ్ మాటలకి హాల్లో తనతో పాటు కూర్చున్న ఆద్య, సురేఖ గారు, మధు అమ్మ, సునీత, కుమారి గారు మధు వైపు చూస్తారు. చిట్లిన పెదవితో, చెదిరిన తల, నలిగిన చీరలో ఎర్రగా కమిలిన నడుముని చీరతో కప్పేస్తూ తలదించుకొని ఉంటుంది మధు. అది చూసిన అందరూ కూడా ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటే, త్రిపు బామ్మగారు మాత్రం తన మనవడు అచ్చు తన తాత పోలికే అని సిగ్గుపడి నవ్వుకుంటూ, సురేఖ, ఇంకా లేట్ చేయడం మంచిది కాదు, సాయంత్రం పంతులు గారికి కబురు పెట్టు, రేపు ఉదయాన్నే సత్యనారాయణ స్వామి వ్రతం పెట్టుకొని మంచి ముహూర్తం చూసి రాత్రికి కార్యం ఏర్పాటు చేద్దామని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సునీత గారు మాత్రం, తన కూతురికి ఇష్టం లేకుండా బలవంతంగా పెళ్లి చేశాను, తన అత్తవారింట్లో అల్లుడితో మిగతా వారితో ఎలా ఉంటుందో ఏంటో అని భయపడ్డాను, కానీ తను అనుకున్నట్టుగా తన కూతురు ప్రవర్తన లేకపోయేసరికి కూతురు అల్లుడు ఇద్దరు సంతోషంగానే ఉన్నారు అని ఆనందంతో కన్నీరు కారుస్తారు. ఎవరికీ కనపడనివ్వకుండా అందరూ తన వైపే చూసి నవ్వుకోవడం చూసిన మధు సిగ్గుతో అక్కడ ఉండలేక తన గదిలోకి పారిపోతుంది. అప్పటికే కార్యం మ్యాటర్ని వినలేదు పాప. వినుంటే ఏం చేసేదో మరి. అత్తయ్య గారు, ఇంకా స్వీట్ ఉంటే ఆద్యతో పంపించండి, నాకు స్వీట్ తినాలనుంది అంటూ ఆద్య వైపు చూసి కన్ను కొట్టి చెప్తాడు అజయ్. సురేఖ గారు నవ్వుకుంటూ అలాగే బాబు అని చెప్పి లోపలికి వెళ్ళిపోతారు అక్కడి నుంచి. తనతో పాటుగా మిగిలిన వారు కూడా వెళ్ళిపోతారు. కుర్రవాళ్ళ మధ్యలో మనం ఎందుకు అన్న ఉద్దేశంతో సిద్ధు అజయ్ వైపు కొట్టేట్టుగా చూసి, ఆఫీస్కి త్వరగా రా, మీటింగ్కి టైం అవుతోందని సీరియస్గా చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సిద్ధు వెళ్ళిపోగానే ఆద్య అజయ్ వైపే కోపంగా చూస్తూ, ఏరా, నీకు స్వీట్ కావాలా, స్వీట్ అందరి ముందు మా అమ్మతో నా చేత స్వీట్ పంపించమని అడుగుతావా అంటూ అప్పటికే తను తెచ్చి దాచిన పచ్చిమిరపకాయలు రెండు అజయ్ నోట్లోకి తోసి నోరు తెరవకుండా గట్టిగా మూసేస్తుంది. ఆద్య చేతిని నెట్టేసి ఆ మిరపకాయలు నోట్లోంచి ఊసేసిన అజయ్ కిచెన్లోకి పరిగెత్తుకెళ్ళి అప్పటికే మంటతో ఎర్రగా మారిన నాలుకను పంచదారతో తీయగా చేసుకొని ఆద్య కోసం వెతుకులాట మొదలెడతాడు. ఏ ఫ్యూ మినిట్స్ లేటర్ చిట్లిన పెదవితో, చెదిరిన జుట్టు, నలిగిన చీరతో ఇందాక సేమ్ మధు ఉన్న పొజిషన్లో అజయ్ వెనుక పరిగెడుతూ వెళ్తుంది. ఒరేయ్, నా చేతికి దొరుకురా, ఈసారి పచ్చిమిరపకాయలకు బదులుగా నీ నోట్లో ఫెవికాల్ పోస్తాను, రెండోసారి ఓపెన్ అవ్వదు అని అంటూ అజయ్ వెనుకే బయటకు పరిగెడుతుంది. అజయ్ అప్పటికే కార్ స్టార్ట్ చేసుకుని ఆద్య వైపే చూసి నాలుకను బయటపెట్టి ఎక్కిరిస్తూ వెళ్ళిపోతాడు. ఇంట్లోకి వస్తున్న ఆద్యను చూస్తూ, ఈసారి కూడా నవ్వుకోవడం పెద్దవాళ్ళ వంతు అవుతుంది. సాయంత్రం పూట గార్డెన్లో పూలు కోస్తూ ఉంటారు సురేఖ, సునీత, కుమారి గారు. వదిన, అడగడం మర్చిపోయాను, వచ్చిన దగ్గర నుండి చూస్తున్న సిద్ధు వాళ్ళ తాతగారు, బాబాయ్, అత్తయ్య కనిపించట్లేదు, ఎక్కడికెళ్ళారు అని అడుగుతారు సునీత గారు. వాళ్ళు పెళ్లి జరిగిన వెంటనే మా మరిది గారి ట్రీట్మెంట్ కోసం ఫారిన్ వెళ్ళారండి, అదే రోజు నైట్ అని అంటారు. ట్రీట్మెంట్ ఏంటండి, ఆయనకి ఏమైంది మళ్ళీ అని అంటారు. మీకు తెలిసిందే కదండి, ఆయనకు 10 సంవత్సరాల క్రితం యాక్సిడెంట్లో వెన్నుపూస విరిగి పోయింది, దానివల్ల కాళ్ళు చేతులు కదలలేని పరిస్థితి వచ్చింది. అప్పటి నుంచి ఆయన బెడ్కే పరిమితం అయ్యారు. దానివల్లే డిప్రెషన్లోకి వెళ్ళి ఫిట్స్ కూడా అటాక్ అయ్యాయి. దాంతో మాట కూడా పడిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కదలలేని నడవలేని పరిస్థితిలో ఉన్న ఆయన సిద్ధు పెళ్లి రోజు చేతిని కదిలించి అక్షింతలు ఇవ్వమన్నారట, వేస్తానని. దాంతో మావయ్య గారు, పిన్ని గారు మా మరిదిని తీసుకుని యూఎస్ వెళ్ళారు, ఏమన్నా ఇంప్రూవ్మెంట్ ఉంటుందేమోనని అంటూ ఉండగానే త్రిపుర బామ్మగారు అక్కడికి వస్తూ, ఆ దేవుడి దయవల్ల నా కొడుకు ఆరోగ్యం ఇన్ని సంవత్సరాల తర్వాత అయినా బాగుపడితే బావుండు అని అంటారు. ఇంతలో కుమారి గారు కోపంగా, దేవుడు ఏ జన్మలో చేసిన పాపాన్ని ఆ జన్మలోని ఏదో ఒక రూపంలో శిక్షగా వేస్తాడంటండి, అందుకే చేసిన పాపం ఊరికే పోకుండా ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకొని ఆ కుటుంబాన్ని బాధపెట్టినందుకు దేవుడు తగిన శిక్షే వేశాడు అని అనబోతూ ఉండగా సునీత గారు, కుమారి అని పెద్దగా అరిచి తన చేయి పట్టుకొని అక్కడి నుంచి తీసుకువెళ్తారు. ఏంటి కుమారి నువ్వు మాట్లాడేది, నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుస్తోందా, వాళ్ళు మన మధు అత్తింటి వాళ్ళు, వాళ్ళతో నువ్వు మాట్లాడే మాటల ప్రభావం మన మధు మీద ఉంటుంది. జరిగిపోయిన గతం గురించి వదిలేసి ఇప్పుడున్న మధు భవిష్యత్తు గురించి
ఆలోచించు చాలు. జరిగిన వాటిని మనం ఎలాగూ మార్చలేం కదా అని అంటూ బాధగా కన్నీరు కారుస్తారు. అయ్యో వదిన, నన్ను క్షమించు. ఏదో కోపంలో అలా మాట్లాడాను కానీ నాకు మాత్రం మధు అంటే ప్రేమ లేదనుకున్నావా? నాకు వరుసకు మేనకోడలైనా అది నా కూతురులాగానే కదా. నాకు మాత్రం పిల్లలు ఎవరున్నారు చెప్పు? కూతురైనా కోడలైనా మధునే కదా నాకు. అది పెళ్ళై అత్తగారింటికి వచ్చి 2 రోజులు కాకముందే దాన్ని చూడాలన్న కోరికతో మనసు చంపుకొని మరీ ఈ ఇంటికొచ్చింది దానికోసమే కదా. లేదంటే నా అన్నని బలి తీసుకున్న ఈ ఇంటి ముఖం కూడా చూసేదాన్ని కాదు కదా అంటూ తను కూడా కన్నీరు పెట్టుకుంది కుమారి బాధగా. వాళ్ళిద్దరికీ తెలియని విషయం ఏంటంటే మధు కూడా తన రూమ్ బాల్కనీ నుంచి చూస్తూ వీళ్ళిద్దరి మాటలన్నీ కూడా వింటోందని. అవును అత్త, నువ్వు చెప్పింది కూడా నిజమే. నా కోసం కాకపోతే నువ్వు ఈ గడప కూడా తొక్కేదా దానివే కాదు. తోడబుట్టిన అన్న మీద ప్రేమతో అతని చావు కారణమైన వారి ముఖం కూడా చూడకూడదనుకొని, వారింటి గడప కూడా తొక్కకూడదనుకునేంత ప్రేముంది నీకు నాన్న మీద. కానీ రక్తం పంచుకొని పుట్టిన నేను మాత్రం ఏకంగా ఈ ఇంటి వారసుడినే పెళ్లి చేసుకొని, జీవితాంతం అతనికి, ఈ ఇంట్లో వాళ్ళకి సేవ చేస్తూ, వాళ్ళ రక్తం పంచుకు పుట్టిన వాడితో నా శరీరాన్ని పంచుకొని, ఏకంగా వాళ్ళ వంశాన్ని నిలబెట్టడానికి తయారయ్యాను. ఎంత తేడానో కదా నీకు నాకు. కానీ ఏం చేయనత్తా, అమ్మ నా చేతిని కట్టేసింది. ఈ పెళ్లి చేసుకోకపోతే తను కూడా నాకు మిగలనని తేల్చెప్పేసి నన్నీ తెంచుకోలేని బంధనాల్లో బందీని చేసిందంటూ అక్కడే ఉన్న రైలింగ్‌కి ఆనుకొని ఏడుస్తూ కూర్చుంది. అత్తయ్య, పంతులు గారొచ్చారు అని త్రిపుర గారిని పిలుస్తుంది సురేఖ. నమస్తే శాస్త్రి గారు, బావున్నారా? రండి కూర్చోండి. నమస్తే అమ్మా, బావున్నానని చెప్తూ సోఫాలో కూర్చుంటారు శాస్త్రి గారు. శాస్త్రి గారు, మీకు తెలిసిందే, నా మనవడికి 2 రోజుల క్రితమే పెళ్లి జరిగింది. వెంటనే నోములు నోచుకొని కార్యానికి ముహూర్తం పెట్టిద్దామని అనుకున్నాను. కానీ కొన్ని కారణాల వల్ల ఆగిపోవాల్సి వచ్చింది. రేపు వ్రతం చేయించి సాయంత్రానికి కార్యానికి ముహూర్తం పెట్టండంటారు. శుభస్య శీఘ్రం అంటూ పంచాంగం చూసి, అలాగే తల్లి, రేపు రాత్రి 9:47 మంచి ముహూర్తం ఉందమ్మా, దాన్ని ఖాయం చేసుకోండి. మీ మనవడికి మంచి వంశోద్ధారకుడు పుడతారని చెప్పి దక్షిణ తీసుకొని వెళ్ళిపోతారు. మరుసటి రోజు తెల్లవారుజామున ఇంట్లో జరిగే వ్రతానికి ఏర్పాట్లలో తలమునకలై ఉంటారు సురేఖ గారు. త్రిపుర గారు వచ్చిన వాళ్ళను పలకరిస్తూ సురేఖ గారిని హడావిడి చేయిస్తూ ఉంటారు. ఇంతలో అమ్మమ్మ అన్న పిలుపుతో గుమ్మం వైపుకు చూసిన త్రిపురకి అక్కడ తన మనవరాలతో పాటుగా కూతురు, తన భర్త, కొడుకు కూడా కనిపించడంతో సంతోషంగా అక్కడికి వెళ్ళి, బాలమ్మ ఎర్రనీళ్ళు తీసుకునిరా, చిన్నబాబుకు దిష్టి తీయాలని తన కొడుకుని చూస్తూ కన్నీరు పెట్టుకుంటారు. ఏంటి త్రిపు, ఇప్పుడు ఎందుకీ ఈ ఏడుపు చెప్పు అని అంటూ తన భార్యని దగ్గరికి తీసుకుంటారు పరశురాం గారు. ఏం చెప్పానండి డాక్టర్, దివాకర్ పరిస్థితుల్లో ఇప్పుడు ఏమైనా తేడా కనిపిస్తుందంట? తన ఆరోగ్యం మునుపటి మీద ఏమన్నా మెరుగుపడిందా అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తారు. ముందు అబ్బాయిని లోపలికి తీసుకుని రాని, లోపలికి వచ్చాక మాట్లాడదాం అంటూ తన చిన్న కొడుకు దివాకర్కి దిష్టి తీసి లోపలికి తీసుకురాగాని పెద్ద కొడుకు మనోహర్ గారు ఎదురై, నాన్న ఇదేనా రావటం అని పలకరించి తన చెల్లి వైపు చూసి పలకరింపుగా నవ్వి తన మేనకోడలైన ప్రియాని దగ్గరికి తీసుకొని, అమ్మా ప్రియా, ఎలా ఉన్నావు తల్లి? ఎగ్జామ్స్ బాగా రాసావా అని అడుగుతారు. బాగా రాశాను మావయ్య. ఇంకిక్కడే నా సెమిస్టర్స్ అన్నీ పూర్తయ్యాయి. ఇక్కడే మన కంపెనీలోనే ఏదో ఒక పోస్ట్ తీసుకొని ఉండిపోదాం అనుకుంటున్నాను అని అంటుంది. ఆ మాటకి త్రిపుర బామ్మ మొహం వెలిగిపోతే సురేఖ గారి మొహం మాడిపోతుంది. అదెందుకో మీకు ముందు ముందు తెలుస్తుందిలేండి. అమ్మా ప్రియా, బావున్నావా తల్లి అని పలకరిస్తారు. బాగానే ఉన్నానని కేర్లెస్గా చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది దట్ ప్రియా విత్ యాటిట్యూడ్తో. మనోహర్ గారు దివాకర్ గారి వీల్ చైర్ని తోసుకుంటూ లోపలికి వెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టబోతుంటే తనకంటే ముందు సిద్ధు ఆ పని చేస్తాడు. తాతయ్య ఎలా ఉన్నారు? ఇప్పుడు బాబాయ్కి ఎలా ఉంది అని అడుగుతాడు పరశురాం గారు తన మనవడిని దగ్గరకు తీసుకుని. బాగున్నాను నాన్న, మునుపటి మీద ఇప్పుడు మీ బాబాయ్ పరిస్థితి కాస్త మెరుగైంది. లేచి తిరగలేరు, కానీ మనం అడిగిన వాటికి మెల్లిగా ఒక్కొక్క పదాన్ని కూడా కూడగట్టుకుంటూ సమాధానం చెప్పగలుగుతున్నారు అంటారు. సిద్ధు తన బాబాయ్ వైపు తిరిగి, ఎలా ఉన్నారు బాబాయ్ అని అడుగుతాడు. బాగున్నాను అని ఒక్కొక్క పదాన్ని కలుపుకుంటూ మాట్లాడగలుగుతాడు. సిద్ధు, నువ్వు వెళ్ళి రెడీ అవు నాన్న, వ్రతానికి టైం అవుతోందని చెప్పి పంపిస్తారు త్రిపుర గారు. వీళ్ళని చూసిన మధు పరిస్థితి తర్వాత ఎలా ఉండబోతోందో కథ ఇంకా ఉంది. మరి ప్రియా తన తండ్రిని చంపిన కుటుంబానికి ఎందుకు పట్టుబట్టి మరి తన తల్లి కోడలిగా పంపించింది? సిద్ధు తప్పు కూడా ఇందులో ఏమైనా ఉందా? మరి వాళ్ళ మీద కోపంతో సిద్ధుని ఏమైనా ప్రియా టార్చర్ పెడుతుందా? మరి వీళ్ళిద్దరి మధ్య వైవాహిక బంధం ఏ విధంగా ముందుకు సాగుతుంది? తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.